టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ. భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు. ఎమ్మెల్యేని సన్మానించిన పంచాయతీ కార్యదర్శులు. నామకరణ మహోత్సవానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు. శతాబ్దాలుగా పూజిస్తున్న గణేశునికి పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాలమూరు మోడీ శాంతి కుమార్. విఘ్నేశుడిని సేవలో పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు. ఇక వివరాల్లోకి వెళితే, జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం తొత్తినూని తొట్టి గ్రామంలో శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర శ్రీ శ్రీ వినాయకుడి పూజలు అందుకొని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా 5 రోజుల అనంతరం మట్టి గణేశుడి నిమజ్జన భక్తి శ్రద్ధలతో గుడి దగ్గర నుండి కాలువ దగ్గరకు వేద మంత్రాలతో మరియు భజన కార్యక్రమంతో చేసుకుంటూ నిమజ్జనం నిర్వహించిన కమిటీ సభ్యులు. గురువారం నుండి ఈ నెల 18వ తేదీ వరకు జోగులాంబ రైల్వే స్టేషన్ లో ప్యాసింజర్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లు ఏవి కూడా నిలపరని రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పనులకు అంతరాయం కలగకుండా వారం పాటు రైళ్లను స్టేషన్ లో నిలపరని అలంపూర్ స్టేషన్ మాస్టర్ సంపత్ కుమార్ తెలిపారు. కావున ప్రయాణికులు గమనించి తమ ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోగలరని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా తిరుమలలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవా దర్శనం చేసుకున్నారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ లో ఆదిత్య హాస్పిటల్ నందు గట్టు మండల సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి డాక్టర్లకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డెంగ్యూ రోగులకు ప్లేట్లెట్స్ అందించే సౌకర్యం మరింత మెరుగుపరచుటకు బ్లడ్ బ్యాంకుల్లో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ మిషన్ ను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ప్రారంభించారు. గురువారం గద్వాల ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ ను కలెక్టర్ వైద్య సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డెంగ్యూ వంటి వ్యాధులతో రోగుల ప్రాణాలు కాపాడడంలో ప్లేట్లెట్స్ అత్యంత కీలకమని వివరించారు. మిషన్ ద్వారా రోగులకు అత్యవసర సమయంలో ప్రాణాధారమైన ప్లేట్లెట్స్ ను సమయానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. డెంగ్యూ వంటి రక్త సంబంధిత వ్యాధుల కారణంగా ప్లేట్లెట్స్ అవసరమయ్యే సమయంలో దూరంగా ప్రయాణించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సదుపాయం అందుబాటులో ఉందని, ప్రజలందరూ అవసరమైనప్పుడు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని నూతన సాంకేతికలు మరియు పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. వైద్యాధికారులు మరియు టెక్నీషియన్స్ మిషన్ ఎలా పనిచేస్తుందో మిషన్ యొక్క పూర్తి ప్రక్రియను కలెక్టర్కు వివరించారు. వైద్య సిబ్బంది ఈ సాంకేతికను సమర్థంగా ఉపయోగించి ప్లేట్లెట్స్ అవసరమైన రోగులకు
తక్షణ సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై మోదీకి వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయం కోరారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి పార్టీ వ్యవహారాలు చర్చించనున్నట్లు తెలిపారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం గద్వాల పట్టణంలోని చింతలపేటకు చెందిన టింబర్ డిపో నాసీర్ మరియు కేటీ దొడ్డి మండలం ఈర్లబండ గ్రామానికి చెందిన బోయ జమ్మన్న అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. వెంటనే విషయం తెలుసుకొని వారి స్వగ్రామానికి వెళ్లి వారి యొక్క భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలేష్, రవీంద్ర నాయుడు, ఎండి నాసీర్, ఎండి మహబూబ్, గంగాధర్, నాగన్న, హలీం బాషా, గోవిందు, కామేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు ఉన్నారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేసినందున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపి శాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి ఘనంగా సత్కరించారు. గురువారం బల్గేర ఎంపీపీఎస్ పాఠశాలలోని ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల కారణంగా బల్గేర గ్రామానికి ఒకరే గవర్నమెంట్ టీచర్ రావడం వలన ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. బల్గేర పాఠశాలలోని విద్యార్థులు మొత్తం 250 గాను కేవలం ఒకే ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయురాలు రావడం వల్ల విద్యను అందించడానికి ఇబ్బందిగా ఉండేది. ఈ వాలంటీర్ గురించి జి రామకృష్ణ నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని, అదే విధంగా ఒక్కరే ఉపాధ్యాయులు ఉన్నారని అన్న విషయాన్ని వివరించడం జరిగింది. అదే విధంగా బల్గేర విద్యార్థులకు మీ వంతు సహాయ సహకారాలు కావాలని తెలిపారు. రామకృష్ణ నాయుడు వెంటనే స్పందించి గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక వాలంటీర్ని నియమించడం జరిగింది. 1 నెల రోజులు పూర్తవగానే మొదటి జీతం 10,000 రూపాయలను హెచ్ఎం దినావతి ఆధ్వర్యంలో రామకృష్ణ నాయుడు చేతుల మీదుగా విద్యా వాలంటీర్కి అందించడం జరిగింది. హెచ్ఎం మాట్లాడుతూ అడిగిన వెంటనే వాలంటీర్ని నియమించినందుకు వారికి మరోసారి నా తరపున మరియు మా గ్రామ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు అని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల పట్టణంలో నల్లకుంట కాలనీలో కుర్వ పాండు తల్లి గత 5 రోజుల కిందట మరణించింది. గురువారం దశకర్మ ఉన్నది. అందుకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు బియ్యం బస్తా ఇవ్వడం జరిగిందని నల్లకుంట మాజీ కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ మరియు వార్డుల ప్రజలు రామకృష్ణ దేవన్న అన్నారు. అలాగే ఆ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఇక ముందు కూడా మీ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని పులిపాటి వెంకటేష్ తెలిపారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్టు వర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల పరిధిలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్వి నాయకులు వినోద్ కుమార్ శెట్టి కూతురు నిత్యశ్రీ నామకరణ మహోత్సవానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మోనేష్, బీఆర్ఎస్వి జిల్లా నాయకులు మాల మల్లికార్జున్, అశ్వ మారెప్ప, తిరుమలేష్, బాసు గోపాల్, హలీం బాషా, గంగాధర్, రాజగోపాల్, మాచర్ల లోకేష్, కామేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. నాగల్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం అవాంచ్ గ్రామంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన రెవెన్యూ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి. నారాయణపేట జిల్లా కేంద్రంలో 11వ శతాబ్దంలో ప్రతిష్ఠించి నిమజ్జనం చేయని వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కోశాధికారి బి శాంతకుమార్. అనంతరం పట్టణంలోని వివిధ వినాయక మండపాలను దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న మండపాల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.
వారితో పాటు రాష్ట్ర నాయకులు నాగురావు నమాజ్, పాండురెడ్డి, జిల్లా అధ్యక్షులు పగడాకుల శ్రీనివాస్, మదన్, రఘురామ్ గౌడ్, పట్టణ అధ్యక్షులు వెంకటరాములు తదితరులు ఉన్నారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం మల్దకల్ మండలం విఠలాపురం గ్రామంలో యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని బాసు హనుమంతు నాయుడు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం బాసు హనుమంతు నాయుడును శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గం అన్ని రంగాల్లో దినదిన అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. వచ్చే ఏడాది ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలి, ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోనేష్, తిరుమలేష్, ఉమాకాంత్ నాయుడు, నరసింహులు, మహబూబ్, ఆంజనేయులు, గంగాధర్, కామేష్ నాయుడు, కృష్ణప్ప, రామ్దాస్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజాపక్షం వహించారని, వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకికవాదానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఏచూరి మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి తండ్రి జి కృష్ణారెడ్డి ఇటీవలే మరణించగా విషయం తెలుసుకుని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్లోని మధుసూదన్ రెడ్డి స్వగ్రామానికి వెళ్లి శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి తండ్రి స్వర్గీయ కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన శ్రీ విఘ్నేశ్వరుడికి గురువారం సాయంత్రం జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే యోనం శ్రీనివాసరెడ్డి విఘ్నేశుడికి పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ పాల్గొని విఘ్నేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ్ డైరీ పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో పాలు పారబోసి నిరసన తెలిపిన రైతులు. జిల్లాకు వచ్చిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకునేందుకు చూసిన రైతులు. ఆయన వెళ్లడంతో రోడ్డుపై నిరసన తెలియజేసిన రైతులు.
పోయింది ఇట్లా వాళ్ళు లేపు చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.